పెద్ది సినిమా నిన్న రాత్రే చూశాను. దాంట్లో మై బ్రదర్ 'రామ్ చరణ్' పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? మన ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' గారు. ఇంకా ఈ సినిమా గురించి 'రామ్ చరణ్' గారి గురించి ఆయన ఏమన్నాడంటే, ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారి పట్టుదల కావచ్చు, ఆ యాక్టింగ్‌లో ఆ రానెస్ కావచ్చు, ఇంకా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు, ఇంకా డాన్స్‌లో ఆ గ్రేస్ మూవ్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా 'రామ్ చరణ్' గారు ఇరక్కొట్టేశారు అన్నట్లుగా 'అల్లు అర్జున్' గారు అయితే ట్వీట్ అయితే వేశారు. ఇంకా జెన్యూన్‌లీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ 'రామ్ చరణ్' అంటూ 'అల్లు అర్జున్' గారు అయితే ట్వీట్ అయితే వేశారు. ఇంకా 'జగపతి బాబు' గారి యాక్టింగ్ గురించి, 'జాన్వీ కపూర్' గారికి, ఇంకా డైరెక్టర్ గారైన 'బుచ్చిబాబు' గారి డైరెక్షన్ గురించి, ఆయన ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేస్తూ ఈ కథనైతే తీశారంటూ, ఇంకా ఈ కథను నడిపించే విధంగా 'రామ్ చరణ్' గారిని అలా చూపెట్టినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇంకా ఎంటైర్ 'పెద్ది' సినిమా టీమ్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఆయనైతే ట్వీట్ అయితే వేశాడు. నిజంగా రియల్ బావ, బామ్మర్ది అంటే ఏంటో ఆయనైతే చూపించాడనమాట. ఎందుకంటే ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' గారు మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో. ఈ 'పెద్ది' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కరు కూడా ఈ సినిమా పైన స్పందించలేదు. ఈ సినిమా చూసి స్పందించిన ఫస్ట్ స్టార్ హీరో 'అల్లు అర్జున్' గారే. నేను ఇది అందరి ముందు చెప్తున్నాను. నెక్స్ట్ రిలీజ్ అయ్యే 'రాకా' సినిమా నాది. నాది. ఈ 'పెద్ది' సినిమా కావచ్చు, గతంలో మనం ఎంత బాగా అంటే సినిమాని జనాల్లోకి తీసుకెళ్తాకి ట్రై చేశామో, అదే విధంగా 'రాకా' సినిమాకి కూడా ఖచ్చితంగా చేస్తాం. ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. 'పుష్ప 2' కంటే పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే 5 రోజుల్లో 315 కోట్ల ఊచకోత. 5 రోజుల్లో అక్షరాల 5.3 మిలియన్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్ అయితే కలిపి. నిజంగా 'పెద్ది' సినిమా సెన్సేషనల్ లాంగ్ రన్ దిశగా అయితే దూసుకుపోతుందనే చెప్పాలి. 'పెద్ది' సినిమా ఇండస్ట్రీ అంటే స్లంప్‌లో ఉన్న ఇండస్ట్రీని అలా లేపిందనే చెప్పాలి. అది సీడెడ్ ఏరియా కావచ్చు, నైజాం ఏరియా కావచ్చు, మన కోస్టల్ ఆంధ్ర రీజియన్ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ప్రతి ఏరియాలో కూడా ఈ సినిమాని కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంకా మూసేసుకుందాం అని ఫిక్స్ అయిన సింగిల్ థియేటర్స్‌కైతే 'పెద్ది' సినిమా ఏదైతే ఉందో సీపీఆర్ ఇచ్చి వాటిని నిలబెట్టిందనే చెప్పాలి. నిజంగా ఫ్యామిలీస్‌తో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. మెయిన్‌గా మారుమూల గ్రామాల్లో ఉన్న థియేటర్స్ కూడా ఈ 'పెద్ది' సినిమాకైతే ఫుల్స్ అయితే అవుతున్నాయి. సెకండ్ షో‌లకి వస్తున్నారండి ఫ్యామిలీస్. ఆటోలు కట్టించుకొని, ట్రాక్టర్‌లేసుకొని, వ్యాన్‌లేసుకొని అయితే వస్తున్నారు. నిజంగా ఇది ప్రజా విజయం, ప్రజలు అందించిన విజయం లాగైతే నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఈ సినిమాకి జరిగిన నెగటివిటీ అంటే అందరూ కూడగట్టుకొని చేసిన నెగటివిటీ ఏదైతే ఉందో దాన్ని ఆడియన్స్ లెఫ్ట్ లెగ్‌తో తన్నారనే నేనైతే చెప్తాను. ఇదైతే అక్షర సత్యం. ఇంకా ఈ 'పెద్ది' సినిమా స్టార్ లీగ్‌లో ఉన్న ప్రతి హీరోకి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ అయినా సరే స్టార్ హీరోలు అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేసి హిట్ కొట్టొచ్చు. ఇక్కడ జరగాల్సిందల్లా ప్రజలను మనం మెప్పించడం మాత్రమే. అది జరిగితే ఎంత పెద్ద నెగెటివ్ క్యాంపెయిన్ జరిగినా సరే ఆ సినిమాల్ని ప్రజలే ఆడిస్తారు, ప్రజలే ఆదరిస్తారు అని ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఈ 'పెద్ది' అనమాట. ఇంక ఉత్తరాంధ్ర రీజియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసిందే మనం ఇది. ఊచకోత కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఐదో రోజు 1,59,00,000 గ్రాస్ అయితే షేర్ అయితే ఈ సినిమాకైతే వచ్చింది. అంటే ఆల్ టైమ్ టాప్ 1 ఇది. గతంలో 'త్రిబుల్ ఆర్', 'కల్కి', 'పుష్ప 2' వీళ్ళన్నిటికంటే హైయెస్ట్ అన్నమాట ఇది. ఉత్తరాంధ్ర రీజియన్‌లో మాత్రం రన్ అయితే మామూలుగా లేదు. ఇంక నైజాం ఏరియాలో 42 కోట్ల షేర్ అయితే దాటేసింది. అన్ని ఏరియాల్లో కూడా ఇలాగే ఉందన్నమాట పరిస్థితి. ఈ నెక్స్ట్ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశాలైతే మనకైతే కనపడుతున్నాయి. ఇప్పటికే 75% రికవరీ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' సినిమా అయితే సాధించేసింది. నిజంగా ఇది ఫినామినల్ అని చెప్పాలి. అంటే మళ్ళీ చెప్తున్నా, స్లంప్‌లో ఉన్న ఇండస్ట్రీని మరొకసారి అయితే లేపాడు 'రామ్ చరణ్' గారు. అప్పుడు 'రంగస్థలం'తో చేశాడు. మళ్ళీ ఇప్పుడు 'పెద్ది' సినిమాతో అయితే చేశాడు. ఇంకా ఈ సినిమా లాంగ్ రన్ ఏ రేంజ్‌లో ఉందో తెలియాలంటే ప్రెజెంట్ బుక్ మై షో అయితే ఓపెన్ చేసి గంటకి ఎన్ని టికెట్స్ తెగుతున్నాయో ఒకసారి అయితే చూడండి. నేనైతే చూడలేదు. అందుకే నేను నంబర్ అయితే చెప్పట్లేదు. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ట్రెండ్ చూసుకుంటే ఈరోజు ట్యూస్‌డే పీక్ వర్కింగ్ డే. అయినా సరే గంటకి 7,000 నుంచి 10,000 మధ్యలో ఖచ్చితంగా గంటకి టికెట్స్ అయితే తెగుతాయి. ఎందుకంటే ఇంక అంతకంటే తక్కువుంటే సినిమా మనం అనుకున్నంత రన్ లేనట్టే. కానీ ఆ నంబర్ వచ్చిందా? ఇప్పుడు నేను చెప్తున్న నంబరు అంటే గంటకి 7,000 నుంచి 10,000 మధ్యలో టికెట్స్ తెగుతున్నాయా?
ట్యూస్డే వర్కింగ్ డే, సెకండ్ వీకెండ్ మధ్యలో ఖచ్చితంగా ఈ సినిమాకి అద్భుతమైన లాంగ్ రన్ అయితే ఉంటది. ఇంకా వీకెండ్ వెళ్ళే కొద్ది ఫ్రైడే, సాటర్డే, సండే మరొక్కసారి ఆ ర్యాంపేజ్ నెంబర్స్ అయితే మనం అయితే చూస్తాం. నిజంగా ఫినామినల్ రన్ అయితే దొరికిద్ది. కొంతమంది అనొచ్చు ఫేక్ అనొచ్చు, కార్పొరేట్ బుకింగ్స్ అనొచ్చు, అదనొచ్చు, ఇదనొచ్చు. అవేమన్నా కామెంట్స్ పెట్టినా ఎవరైనా అన్నా నవ్వేసి ఊరుకోండి. ఎందుకంటే పాపం ఇంక లేదండి, వాళ్ళకి ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ పెయిడ్ నెగెటివ్ క్యాంపెయిన్స్, రివ్యూవర్లను తిప్పేసి మొత్తం నెగటివిటీ మొత్తం స్ప్రెడ్ చేసేసారు. అయినా సరే సినిమా ఆగలేదు. ఈ రోజున హిట్ అయి కూర్చుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడటం కంటే చేసేదైతే ఏమీ లేదు. కాబట్టి ఒక నవ్వు, మహేష్ బాబు గారు నవ్వుతారు కదా ఇలాగా, అలా నవ్వేసి ఊరుకోండి అంతే. పాపం జాలి అన్నమాట, జాలి. ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. నిన్న జగపతి బాబు గారు కూడా చెప్పారు థ్యాంక్ యూ మీట్ లో. నెగిటివ్ రివ్యూవర్స్ అందరూ కూడా ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తెలియకుండా మీరే సినిమాకి హెల్ప్ చేశారని ఆయన అయితే చెప్పాడు. ఇదైతే పర్ఫెక్ట్ మాట అన్నమాట. ఎందుకంటే ఈ రోజున సినిమా చూసిన వాళ్ళు ఏమంటారంటే, మేము రివ్యూ చూసి అనవసరంగా ఇన్ని రోజులు ఆగిపోయాం, అసలు ఈ రివ్యూవర్స్ నమ్మకూడదు, ఎవరి రివ్యూ ఆడికి ఉండాలి, ఎవడి ఒపీనియన్ వాడికి ఉండాలి, ఒకడి ఒపీనియన్ విని మేము సినిమాకి వెళ్ళటం ఏంటి, మేము చాలా తప్పు చేసామని అయితే ఫీల్ అవుతున్నారు. ఆ రకమైన అంటే ఆడియన్స్ లో చేంజ్ తెచ్చింది ఆ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వటం వల్ల, దాని తర్వాత ఆడియన్స్ సినిమాకి వెళ్ళటం వల్ల, వాళ్ళు సినిమా కనెక్ట్ అవ్వటం వల్ల, సినిమా వాళ్ళకి నచ్చటం వల్ల రివ్యూవర్స్ ని నమ్మటం కొద్దిగా తగ్గిస్తారనమాట నెక్స్ట్ నుంచి. ఆ రకమైన ట్రెండ్ కూడా ఈ పెద్ద సినిమాతో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అంటే తిరుగుబాటు అంటారు కదా, అదైతే జరగబోతుంది. నిజంగా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండాలండి. ఇప్పుడు నేను కూడా రివ్యూలు చెప్తా, కానీ అది నా ఒపీనియన్ మాత్రమే, అదే కొలమానం కాదు. అలాగే సినిమా ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది, అదే మ్యాటర్స్. అర్థమవుతుందా? అదనమాట మ్యాటర్. భయంకరమైన లాంగ్ రన్ అయితే ఉంటది. నెక్స్ట్ సాటర్డే, సండే బీభత్సమైన నెంబర్స్ వస్తాయి. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరేమైనా పట్టించుకునేదేలే. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ప్రజలే దీన్ని దీవిస్తున్నారు. నార్త్ లో కూడా నిన్న దగ్గరగా 1 crore పైగా గ్రాస్ అయితే వచ్చింది. షేర్ 75 లక్షలు ఎంతో వచ్చింది. అనుకున్నంత నెంబర్ కాదు కానీ స్టడీగా నెంబర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీకెండ్ వరకు కూడా ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.